ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, అందుకోసం ఈరోజు గవ్వలు చేస్తున్నాను. దానికోసం ఇంత గోధుమ పిండి తీసుకున్నా, చిటికెడ వేసిన. ఇందులో చూడండి వేడివేడి నెయ్యి తీసుకున్నా. ఇది నెయ్యి వేస్తే గుల్లగా వస్తాయని గవ్వలు. వేసి కలుపుతుంది. గోధుమ పిండిని నెయ్యితో కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బాటిల్ లిడ్కి లోపల వైపు థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్రెస్ చేస్తే ఇలా నిజంగా గవ్వల షేప్ వస్తాయి అన్నమాట. వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టి ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి చూడటానికి ఎంత బాగున్నాయి చూడండి, తినడానికి కూడా అంతే బాగుంటాయి. నెయ్యి, తినే సోడా వేసాం కదా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. నేనైతే ఇనప కళాయినే వాడాను, ఐరన్ అబ్జార్బేషన్ ఉంటుంది. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని ప్రక్క స్టవ్ మీదేమో గవ్వల క్వాంటిటీకి సరిపడినంత బెల్లం, కొంచెం నీళ్లు పోసి తీగపాకం వచ్చేంత వరకు కలపాలి. వేపినవి చూడండి ఇట్లా ఉంటాయి. బెల్లం పాకం కొంచెం చల్లారిన తర్వాత ఈ గవ్వలను పాకంలో వేసి కలపడమే, అంతే, గవ్వలు రెడీ. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, చాలా బాగుంటాయి. స్వీట్ గవ్వలే కాకుండా కారం గవ్వలు కూడా చేసుకోవచ్చు. వాటికేమో పిండి కలిపేటప్పుడు సరిపడినంత కారం, వాము కలుపుకుంటాం, అంతే. వీటిని డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి 2-3 వీక్స్ వరకు బాగుంటాయి.